పాండవులు మహాప్రస్థానిక పర్వంలో ఒక్కొక్కరుగా ప్రాణాలు వదిలారని లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇక మహాభారతంలో చివరిదైన 18వ పర్వంలోకి వచ్చాం. ఈ పర్వంతో మహాభారతం పూర్తి అవుతుంది. ఇన్నాళ్లుగా మా తెలుగు ఇతిహాసంలో మహాభారతాన్ని ఇంతలా ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీకు ఈ మహాభారతాన్ని తెలియజేసిన నేను అవనిజ సతీష్. ప్రఖ్యాత ఈటీవీలో 10 ఏళ్లు న్యూస్ ప్రెజెంటర్గా పనిచేశాను. కర్ణాటక సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. సంగీత వైదిక కుటుంబాల నుంచి వచ్చిన నేపథ్యం నాది. ఇక మహాభారతంలో చివరిదైన 18వ పర్వం స్వర్గారోహణ పర్వాన్ని మొదలు పెడదాం. 17వ పర్వం మహాప్రస్థానిక పర్వం కదా. ఆ పర్వం చివరిలో దేవేంద్రుడు వచ్చి ధర్మరాజుని మరణం లేకుండానే స్వర్గానికి తీసుకువెళ్లాడు. కాని తన తమ్ముళ్ళు భార్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉందని ఇంద్రుణ్ణి అడిగాడు. ధర్మరాజు మరణించలేదు కాబట్టి సాధారణంగా ఉండే భావోద్వేగాలే స్వర్గంలోనూ అతనికున్నాయి. అప్పుడు ఇంద్రుడు తన వారిని చూపిస్తానని ధర్మరాజుకి చెప్పాడు. ఇంద్రుడు తన దూతను ధర్మరాజుతో పంపాడు. ఇలా తన వారిని ఒక్కొక్కరిని ధర్మరాజు చూశాడు. ధర్మరాజుతో పాటు నారదుడు, దేవర్షులు కూడా వెళ్లారు. ఇంద్రుడు పంపిన దేవదూత మొదట స్వర్గంలో సుఖాలు అనుభవిస్తున్న దుర్యోధనుణ్ణి ధర్మరాజుకు చూపించాడు. అతణ్ణి చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుడికి దేవకాంతలు సేవలు చేస్తున్నారు. దుర్యోధనుడు ఎన్నో పాపాలు చేశాడు కదా. అవసరం లేని మహాయుద్ధానికి కారణమయ్యాడు. ఎంతోమంది చక్రవర్తులు దుర్యోధనుడి వల్ల నాశనమైపోయారు. స్త్రీ అని చూడకుండా ద్రౌపదిని నిండు సభకు ఈడ్చుకువచ్చి ఘోరంగా అవమానించాడు. అలాంటివాడు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడేంటి అని ధర్మరాజు దేవర్షులను అడిగాడు. ఇలాంటి వారికే స్వర్గం లభిస్తుంది అంటే అలాంటి స్వర్గం తనకు అక్కర్లేదని, తన తమ్ముళ్ళు భార్య ఎక్కడ ఉన్నారో తనను అక్కడికే చేర్చాలని ధర్మరాజు దేవదూతతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు సందేహాన్ని నారదుడు ఇలా తీర్చాడు. యుధిష్ఠిరా, దుర్యోధనుడు మరణించాడు. ఇక్కడ ఉన్నది అతని దివ్య దేహం. మీరు భూమి మీద చూసిన దేహం కాదు. దుర్యోధనుడు యుద్ధంలో వీరత్వం చూపించి వీరమరణం పొందాడు. యుద్ధంలో శత్రువులను సంహరించటం పాపం కాదు, అది వీరత్వం అవుతుంది. యుద్ధంలో అసమాన వీరులందరికీ స్వర్గంలో ప్రవేశముంటుందని, అందుకు ఆశ్చర్యం అవసరం లేదని నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇక ఇతను ఎంతకాలం ఈ స్వర్గంలో ఉంటాడో నీకు కాసేపట్లో అర్థమవుతుందని నారదుడు అన్నాడు. ఆ తర్వాత ధర్మరాజుకి కర్ణుణ్ణి చూడాలనిపించింది. కర్ణుడు తనకు అన్న అని తెలిసినప్పటినుంచి అతని మరణానికి కారణమయ్యానన్న బాధతో ధర్మరాజు పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడు. అప్పుడు ఇంద్రుడి దేవదూత ధర్మరాజుని నరకలోకానికి తీసుకువెళ్లాడు. నరకానికి వెళ్లే మార్గమంతా చాలా భయంకరంగా ఉంది. రకరకాల కీటకాలు దుర్గంధాన్ని పుట్టిస్తున్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ శవాల దుర్గంధాన్ని ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. అలా ధర్మరాజు వైతరిణి నది వరకు వచ్చాడు. ఆ నదిలో నీరు సలసలా కాగుతోంది. ఆ ఒడ్డున అతి భయంకరమైన నరకాల్లో పాపులు శిక్షలు అనుభవిస్తున్నారు. ఈ నరకాన్ని చూడలేకపోతున్నానని వెంటనే ఇక్కడి నుంచి తన అన్నదమ్ములున్న చోటికి తీసుకువెళ్లాలని ధర్మరాజు దూతను కోరాడు. అప్పుడు ధర్మరాజుకు కొన్ని మాటలు వినిపించాయి. ఓ యుధిష్ఠిరా, నీ రాక వలన మా పాపాలన్నీ పోయాయి. నిన్ను చూడడం వలన మా బాధలు దూరమయ్యాయి. నువ్వు కాసేపు ఇక్కడే ఉండి మాకు ఆనందం కలిగించు అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలెవరివి అని ధర్మరాజు అడిగాడు. అప్పుడు మేమంతా కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవ, ద్రౌపది అని వారు చెప్పారు. తాము ఇక్కడ నరక బాధలు అనుభవిస్తున్నామని ధర్మరాజుకి తమ బాధలు చెప్పారు. ఎప్పుడూ ఎవరికీ ద్రోహం చేయని, సత్యం, దయా కలిగిన తన అన్నదమ్ములకు ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడం ఏంటని ధర్మరాజు బాధపడ్డాడు. ఇంద్రుణ్ణి, దేవతలను తిట్టుకున్నాడు. స్వర్గ నరకాల్లో న్యాయం, ధర్మం లేదని ధర్మరాజు అనుకున్నాడు. జీవితంలో ఒక్కరికి కూడా మేలు చేయని దుర్యోధనుడికి స్వర్గసుఖాలు, ఎలాంటి పాపాలు చేయని తనవారికి నరకయాతనలా అనుకున్నాడు. సాక్షాత్ దైవమే ఇలా చేస్తే ఎలా అని ఆగ్రహించాడు. ధర్మరాజుకి ఇంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. పక్కనే ఉన్న దేవదూతను చూసి, దూత, నీ సాయం ఇక నాకు అవసరం లేదు. నా అన్న కర్ణుడు, నా తమ్ముళ్ళు, నా భార్య నరకబాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పనిలేదు. వారు ఎక్కడ ఉంటే నేనక్కడే ఉంటానని ఈ మాటలను నా మాటలుగా ఇంద్రుడికి చెప్పని దూతను పంపించి వేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు, దేవఋషులు ధర్మరాజు దగ్గరకు వచ్చారు. యమధర్మరాజు కూడా వచ్చాడు. వారు వచ్చిన వెంటనే నరకల్లో అంతకుముందు చూసిన భయంకర వాతావరణం లేదు. అంతా అద్భుతంగా మారిపోయింది.
వారు ఒక్క మాట ధర్మరాజుకు చెప్పారు. రాజ్యంతే నరకం ధ్రువం అని వేదాలు చెప్తున్నాయి. అంటే రాజ్యాన్ని పాలించే చక్రవర్తికి నరకం తప్పదు. అందుకే ధర్మరాజుకి నరక దర్శనమైంది. అలాగే ఇంద్రుడు, దేవర్షులు కూడా చెప్పారు. పుణ్యం పాపం ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. పుణ్యం చేసుకున్న వారికి స్వర్గం, పాపం చేసుకున్న వారికి నరక బాధలు తప్పవు. ఇది విధి లిఖితం. కొద్దిగా పుణ్యం చేసుకున్నవారు వారు చేసుకున్న పుణ్యానికి సరిపడా స్వర్గ సుఖాలను ముందుగా అనుభవించి తర్వాత నరకంలో శిక్షలు అనుభవిస్తారు. ఇక చిన్న చిన్న పాపాలు చేసిన వారు ముందుగా ఆ పాపాలకు తగిన నరకయాతను ముందుగా అనుభవించి తర్వాత స్వర్గ సుఖాలను శాశ్వతంగా అనుభవిస్తారు. ఇది దేవలోక నియమమని ఇంద్రుడు, యముడు ధర్మరాజుకు చెప్పారు. ఎంతటి మహాత్ముడైనా చిన్నదో పెద్దదో తప్పులు చేస్తారు. తప్పులు మానవ సహజం. అలా నువ్వు ఎంత ధర్మ మార్గంలో ఉన్నా తెలుసో తెలియకో నీవు చేసిన తప్పుల వల్ల నీకు లభించిన శిక్ష భయంకర నరకాన్ని ప్రత్యక్షంగా చూడటం. ఇక్కడితో నువ్వు చేసిన తప్పులకు శిక్ష ముగిసిపోయిందని, ఇకపై శాశ్వతంగా నీకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని యముడు ధర్మరాజుకు చెప్పాడు. నీ అన్న కర్ణుడికి, నీ తమ్ముళ్లకి, ద్రౌపదికి కూడా వారు చేసిన తప్పులకు పడాల్సిన శిక్షలు ముగిసిపోయాయి. వారంతా ఉత్తమ లోకాలకి ఎప్పుడో వెళ్లారని ఇంద్రుడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజుకు వినిపించిన తన వాళ్ల ఆక్రందనలను యముడే సృష్టించాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మన సొంత మనుషుల కష్టాన్ని మన కళ్లతో చూడటం కన్నా నరకం ఏముంటుంది? ఆ నరకాన్నే యుధిష్ఠిరకు యముడు చూపించాడు. దుర్యోధనుడు కూడా తాను చేసిన కొద్దో గొప్పో పుణ్యానికి మొదట స్వర్గంలో కనిపించాడు. ఆ తర్వాత అతని జీవితమంతా నరక శిక్షలు అనుభవిస్తాడని యముడు ధర్మరాజుకు చెప్పాడు. అక్కడ కనిపించే పుణ్యతీర్థంలో అభ్యంగన స్నానం చేయాలని ధర్మరాజుకి ఇంద్రుడు చెప్పాడు. అభ్యంగన స్నానం చేసిన వెంటనే ధర్మరాజు మానవ శరీరాన్ని వదిలి దివ్య శరీరాన్ని ధరించాడు. అతనిలో అంతవరకు ఉన్న మానవ భావోద్వేగాలన్నీ పోయాయి. ఇంద్రుడితో కలిసి ధర్మరాజు స్వర్గలోకానికి వెళ్లాడు. ఉన్నత లోకాల్లో అర్జునుడు శ్రీ మహావిష్ణువును సేవిస్తూ ధర్మరాజుకు కనిపించాడు. కర్ణుడు, భీముడు, నకుల, సహదేవులు దివ్య శరీరాలతో దేవతలతో సమానమైన ప్రకాశంతో వెలుగుతున్నారు. కొంచెం దూరంలో దివ్యకాంతితో వెలిగిపోతున్న స్త్రీమూర్తిని ధర్మరాజు చూశాడు. ఆమె దేవతా అంశతో జన్మించిన ద్రౌపది అని ఇంద్రుడు చెప్పాడు. ఆమె పక్కన ఉన్న గంధర్వులే ఉప పాండవులని చెప్పాడు. ఆ పక్కన ఉన్న గంధర్వరాజుని ధృతరాష్ట్రుడు అని చెప్పాడు. మహాభారతంలో ఉన్న యోధులంతా దేవతాస్వరూపాలే అని ఇంద్రుడు ధర్మరాజుకు చూపించాడు. సుభద్రకు చంద్రుడి అంశతో జన్మించినవాడు అభిమన్యుడు. అష్టవసువుల్లో ఒకరైన భీష్ముణ్ణి కూడా చూపించాడు. ఇలా భూలోకంలో తన బంధువులందరి దివ్యరూపాలను చూసి ధర్మరాజు ఆనందించాడు. అభిమన్యుడు మనవడు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయకు ఈ మహాభారతాన్ని వైశంపాయనుడు చెప్పాడు. ఆ తర్వాత వేదవ్యాసుడు మహాభారతాన్ని నడిపించిన యోధుల్లో ఎవరెవరు ఏ అంశాల్లో కలిశారో జనమేజయకు వివరించాడు. మహాభారత యుద్ధానికి కారణమైన శకుని ద్వాపర అంశ. అందుకే అతను ద్వాపరుడిలో కలిసిపోయాడు. అలాగే దుర్యోధనుడు కలి అంశ. అతను స్వర్గలోకంలో కొన్నాళ్లు సుఖాలు అనుభవించి ఆ తర్వాత చాలా కాలం నరకంలో శిక్షలు అనుభవించాడు. అది ముగిశాక దుర్యోధనుడు కలి పురుషుల్లో కలిశాడు. మిగిలిన కౌరవులు రాక్షస గణాల్లో కలిశారు. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిలో కలిశాడు. భీష్ముడు అష్టవసువుల్లో చివరివాడైన వసువుల్లో చేరాడు. అగ్ని నుంచి పుట్టిన దృష్టద్యుమ్న అగ్నిలోనే కలిసిపోయాడు. విదురుడు యమధర్మరాజు అంశ కాబట్టి అప్పటికే ధర్మరాజు శరీరంలో కలిశాడు. విదురుడు, ధర్మరాజుల దివ్య శరీరాలు యమధర్మరాజులో కలిసిపోయాయి. ఇలా ఎవరి శక్తుల్లో వారు కలిసిపోయారని వ్యాసుడు చెప్పాడు. బలరాముడు ఆదిశేషుడైన అనంతుడిలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడి భార్యల హోదాలో ఉన్న 16,000 గోపికలు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేసి అప్సరసలుగా మారారు. శ్రీకృష్ణుడితో సహగమనం చేసిన రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడి మిగిలిన 7 భార్యలు లక్ష్మీదేవి అంశలే. వారంతా లక్ష్మీదేవిలో కలిసిపోయారు. ఇలా జనమేజయుడు చేసిన సర్పయాగం సందర్భంలో వైశంపాయనుడు మహాభారత చరిత్రను వివరించాడు. వైశంపాయనుడు జనమేజయకు మహాభారతం చెప్తుండగా అక్కడ చాలామంది విన్నారు. వారిలో వ్యాస మహర్షి శిష్యుల్లో ఒకరైన ఉగ్రశ్రవసు కూడా ఉన్నారు. ఆయన నైమిషారణ్యంలో శౌనక మహర్షి చేసిన సత్రయాగ సందర్భంలో అక్కడకు వచ్చిన ప్రజలకు, మహర్షులకు మహాభారత చరిత్రను వివరించారు. అక్కడ ఆ చరిత్రను విన్న మహర్షులు తమ తమ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా భారత కథను వివరించారు. అలా దేశమంతా మహాభారతం తెలిసింది. భారత చరిత్రను ప్రజలు తెలుసుకున్నారు. వ్యాసుడు ఈ మహాభారతాన్ని 3 ఏళ్ల పాటు రచించారు. కొందరు పండితులు 5 ఏళ్లని కూడా చెప్తారు. మనిషి ఎలా బతకాలో చెప్పేది భారతం, ఎలా జీవించకూడదో చెప్పేది భారతమే.
మహాభారతంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందులో ఉన్న ప్రతి పాత్ర స్వభావాలు మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి మనలోనే ఆ స్వభావాలను మనం గమనిస్తాం. ధర్మబద్ధంగా ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయం తథ్యమని, భగవంతుడు ధర్మం వైపే ఉంటాడని శ్రీకృష్ణుడు పాండవుల కథ చెప్తుంది. అలాగే ఎంత గొప్ప చక్రవర్తి అయినా, ఎన్ని సంపదలు ఉన్నా అధర్మమే జీవితంగా బతికితే ఎంత తొందరగా పతనమైపోతారో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకునిల కథ చెప్తుంది. మనం ఎలా బతకాలో, ఎలా గెలవాలో తెలుసుకోవాలంటే మహాభారతాన్ని మించిన వ్యక్తిత్వ వికాస పాఠం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇక్కడితో 18 పర్వాల మహాభారతం పూర్తయింది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.